ఈరోజు 11వ తారీఖు 4వ నెల 2025 శుక్రవారం రోజు ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయంలో గురూజీ చెప్పడం జరిగిందండి. మనకు పూజా గది ఉంటుంది కదా, ఆ గదిలో విరిగిపోయిన సామాన్లని కానీ, విరిగిపోయిన కంచాలని కానీ, అవి పాతవై చినిగిపోయిన చేపల్ని ప్రసాదంగా పెట్టే గిన్నెలు కానీ, ఏవి కానీ పగిలిపోయినవి విరిగిపోయినవి అనేవి పెట్టకూడదండి. అదేవిధంగా అగ్గిపెట్ట ఉంటుంది కదా, అగ్గిపెట్ట కూడా దేవుడి దృష్టి దానిపైన పడేలాగా ఎదురుగా పెట్టద్దంట అండి. అది కొంచెం చాటు మార్గంలో పెట్టినట్టుగా పెట్టాలంట అండి. ఇలా పగిలిపోయినవి, పాడైపోయినవి అలాంటివి ఏవి ఉంచకూడదంట. మనం ఎక్కడికైనా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన కుంకుమ తీసుకొచ్చుకుంటాం కదా, ఆ కుంకుమ అనేది కూడా గదిలో పెట్టేసి దాన్ని వాడకుండా చెత్తగా ఉంచేసి, పూజ తర్వాత తీసిన పువ్వులు ఉంటాయి కదా, పాచి పువ్వులు, ఆ పువ్వులను ఒక మూలకి పెట్టేసి అలా పెడుతూ ఉంటారంట. అలా పెట్టొద్దంట అండి. అలా పెట్టడం వల్ల వాటిలో ఉన్న నకారాత్మక శక్తి అనేది ఉత్పత్తి అవుతుందంట. అలా ఉత్పత్తి అవడం వల్ల దైవిక శక్తి అనేది అక్కడ అసలే ఉండదంట. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోముకున్నా కానీ వాటికి ప్రతిఫలం అనేది ఉండదంట. కాబట్టి ఈరోజు సాంప్రదాయంలో గురువుగారు ఇలా తెలియజేయడం జరిగిందండి. కుదిరితే ఇలా లేకుండా ఈ రూము శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. ఈ క్లిప్ అనేది నేను లాంగ్ వీడియోలో పెట్టడం డిలీట్ అయిందండి. కాబట్టి మళ్ళీ ఇది వీడియో చేసి పెడుతున్నానండి. ఈరోజు యోగక్షేమం కూడా అండి. ఈరోజు సాయంత్రము ఆచరించుకోవాల్సిన యోగక్షేమం, వినాయకుడికి పూజించి గణపతి రుణ విమోచక సూత్రాన్ని పఠించుకోవాలండి. ఈరోజు సాయంత్రము పఠించిన తర్వాత స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇలా చేయడం వల్ల అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది, వృత్తిలో విజయం అనేది కలుగుతుంది. కుదిరితే ఈరోజు సాయంత్రం అందరూ ఈ యోగక్షేమం ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.